ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాస్టర్స్. మన గురువు గారు అందించిన వినాయక చవితి సందేశం మాస్టర్స్. వినాయక చవితి సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఈ వినాయక చవితి మరి వినాయకుడు ఈ విషయాల గురించి మనం కాస్త తెలుసుకుందాం. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు. వినాయకుడి దగ్గరికి వస్తే ఆయనకి పెద్ద తొండ ఉంటుంది. తొండ అంటే అది ముక్కు. అది అంటే మన శ్వాస మీద ధ్యాస అంత ఎక్కువగా పెట్టాలన్నమాట. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, చాటంత చెవులు. అంటే మనం బాగా వినడం నేర్చుకోవాలి అందరిది. చిన్న కళ్ళు అంటే ఈ ప్రపంచాన్ని ఎక్కువ చూడవలసిన అవసరం లేదు. వినాయకుడు మరుగుజ్జు, కానీ ఆయన గణాధిపతి. ఈ శరీరం ఎలా ఉన్నా కూడా మనకి పర్వాలేదు, మన శరీరమే కాదు. వినాయకుడు మూషిక వాహనుడు, అంటే ఆయన వాహనం ఎలుక. మనకేం పెద్ద మెర్సిడీస్ బెంజ్ కాలేదు, ఒక చిన్న సైకిల్ మీద కూడా మనం వెళ్ళొచ్చు. ఆయన ఉండ్రాళ్ల ప్రియుడు, బాగా తింటూ ఉంటాడు. అంటే ఈ లోకాన్ని బాగా ఆనందంగా అనుభవిస్తుంటాడు. మనం ఈ లోకానికి వచ్చాము, ఈ లోకాన్ని ఆనందంగా అనుభవించాలి. వినాయక చవితి సందర్భంగా మనం అందరం ఇవన్నీ విషయాలు తెలుసుకుని ఏ పని చేయాలన్నా కూడాను ముందర కాసేపు కళ్ళు రెండు మూసుకుని కూర్చుని ఒక ధ్యాన స్థితిలో పోయి ఒక సంకల్పం చేసుకుని, స్వామీజీ చూడు అని చెప్పేసి ఒక సంకల్పం పడేసి చేస్తే ఫస్ట్ క్లాస్గా జరుగుతాయండి. ఓకే మాస్టర్, మన గురువుగారు అందించిన సందేశం ప్రతినిత్యం ఎరుకతో ఆచరిస్తూ ఉందాం మాస్టర్స్. అలాగే మనం ప్రతినిత్యం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం ఎరుకతో చేస్తూ అందరికీ జ్ఞానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.